హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చాలా తక్కువ టైంలో చాలా టేస్టీగా ఉండే మెంతికూర పప్పుని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మెంతికూర లేడీస్కి చాలా మంచిదండి. తప్పకుండా మెంతికూరని వారంలో 3 రోజులైనా తీసుకోవాలి. ముందుగా కుక్కర్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని 1 గంట పాటు నానబెట్టిన కందిపప్పును వేసుకున్నానండి. ఇప్పుడు ఇందులో 5-6 మెంతికూర కట్టల్ని ముందుగా కడిగి పెట్టుకొని అందులో వేసుకున్నాను. ఇప్పుడు ఒక ఆనియన్, 5-6 పచ్చిమిర్చీలు తీసుకున్నాను. ఇప్పుడు పెద్ద సైజు 4 టమాటాలని కట్ చేసుకొని వేసుకున్నాను. ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకొని కుక్కర్ మూతని పెట్టుకున్నాను. ఇలా 5-6 విజిల్స్ వచ్చిన తర్వాత ఆపేసుకోవాలి. ఇప్పుడు విజిల్ ఆవిరి మొత్తం పోయిన తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేసి అందులో పప్పుకి సరిపడా ఉప్పుని కూడా వేసుకున్నాను. వేసుకున్న తర్వాత పప్పు గుత్తి తీసుకొని మెత్తగా ఎనుపుకున్నాను పప్పుని. ఇలా మెత్తగా ఎనుపుకొని పప్పును పక్కన పెట్టి పోపు కోసం కడాయి పెట్టుకొని అందులో ఒక 3-4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నా. ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు, చిటికెడు ధనియాలను వేసుకొని 10-12 వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకొని 4 ఎండుమిర్చిని కట్ చేసి వేసుకున్నాను. పోపు ఇలా వేగిన తర్వాత ఇందులో కొంచెం కరివేపాకు వేసుకొని కొంచెం వేగిన తర్వాత చిటికెడు ఇంగువ కూడా వేసుకున్నాను. ఇలా పోపు వేగిన తర్వాత ఇందులో ముందుగా ఎనిపి పెట్టుకున్న పప్పుని అందులో వేసుకున్నాను. పప్పు వేసుకునేటప్పుడు స్టవ్ అనేది లో ఫ్లేమ్లో ఉండాలి. ముందుగా నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నానబెట్టుకొని గుజ్జు తీసి పెట్టుకొని అందులో వేసుకున్నాను. ఇప్పుడు పప్పు ఒక 5 నిమిషాలు ఉడకాలి. ఇప్పుడు చివరగా కొంచెం కొత్తిమీర వేసుకొని మళ్ళీ 2 నిమిషాలు ఉడకనిచ్చాను. అంతే అండి, చూసారు కదా చాలా తక్కువ టైంలో ఈజీగా టేస్టీగా పప్పుని ఎలా తయారు చేసుకోవాలో. నేను చేసిన మెంతికూర పప్పు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.